వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే పులివెందులలోని తన ఇంట్లోనే వివేక అలా హఠాత్ మరణం గురి కావటం రాష్ట్రమంతా ఉలిక్కి పడేలా చేసింది. అంత గొప్ప మనిషి అలాగా విగత జీవుల్లాగా పడి ఉండటం నిజంగా అందరినీ విషాదంలోకి తోసేసింది. అయితే ఇక ఈ క్రమంలో ఆయన మరణం అనేది రాజకీయ రంగు పులుముకుని దీనికి కారణం మీరంటే మీరే అంటూ వైసీపీ అలాగే టీడీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప అసలు కారణం ఏంటి అనే విషయంలోకి ఎవరూ వెళ్ళటం. ఇక వివేకాద విషయంపై సిబిఐ దర్యాప్తు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుండగా ఏపీ ప్రభుత్వం సిట్ని వేసింది. ఇక ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక వివేకాద గురించి జరిగిన రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ఆయన సన్నిహితుడు పరమేశ్వర్ రెడ్డిపై పోలీసుల కన్ను పడింది. అయితే ఆయన్ని విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయన్న కోణంలో పరమేశ్వర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. అయితే పోలీసులు తన కోసం గాలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పరమేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివేకాతో తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు. నేనెక్కడికి పారిపోలేదని, అయితే ఆ రోజు రాత్రి నుంచి నా ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, వివేకానందరెడ్డి గారి గురించి ఆయన మరణం గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా ఇంటి దొంగల పనే అని చెప్పాడు. వారి హస్తం లేకుండా ఆయన్ని ఎవరు ఏమీ చేయలేనని కూడా చెప్పాడు. అయితే తనను కడప ఎంపీగా పోటీ చేయాలని జగన్ కోరగా వయోభారం వల్ల వద్దని చెప్పినట్లు వివేక నాతో చెప్పారు. కడప నుంచి విజయమ్మ లేదా షర్మిల పోటీకి దించాలని వివేక ఆలోచన. అయితే ఈ విషయం కొందరికి నచ్చకే ఆయన్ని ఈ రకంగా ఘాతుకాన్ని పాల్పడి ఉండొచ్చు అని చెప్పారు. జగన్ సీఎం అయితే వివేక బలమైన శక్తిగా ఎదిగేవారు. అది ఇష్టం లేని వారే ఆయన ప్రాణాలను తీసి ఉండొచ్చు అంటూ అనుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆయన దగ్గర వారి మోసం చేసి ప్రాణాలు తీశారని నమ్ముతున్నాను అన్నారు. ఇక వివేకాను డ్రైవరే ఈ రకంగా చేశారు అన్న మాటలను నేను నమ్మను అని అన్నారు. ఎందుకంటే డ్రైవర్ ప్రసాద్ చాలా మంచివాడని, ఇది ఖచ్చితంగా ఇంటి దొంగల పనేనని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే పరమేశ్వర్ రెడ్డి ఈ విషయంపై చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం పోలీసుల విచారణలో ఇంకా చాలా నిజాలు బయటకు రావాల్సి ఉంది. ఒక పక్కన వైఎస్ వివేకాకి రెండో పెళ్లి జరిగింది అంటూ ఆ పెళ్లి చేసుకున్న ఆ కుటుంబం అంతా కడపలోనే ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయం ఏంటి అనేది మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.